ప్రైజ్ లార్డ్. సర్వాధికారిని సర్వోన్నతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఉదయకాల సమయాన వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. గొప్పవాడానికి స్తోత్రాలయ్యా, సర్వోన్నతుడానికి వందనాలు. ఈ మాటలు విని గ్రహించగలిగే కృప కలుగు చేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అయితే దేవుడు వెర్రువాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి యవనవగునని అతనితో చెప్పాను. ఒక ధనవంతుని గూర్చి మాట వ్రాయబడుతూ ఉంది, ధనవంతుని గూర్చి చెప్పబడుతుంది. అది ఏ ధనము అంటే ఇహలోక సంబంధమైన ధనం, పరలోక సంబంధమైన ధనం మాత్రం కాదు. ఎందుకంటే వాని జీవితం ఎలా ఉందంటే, వాని మనసు ఎలా ఉందంటే, వేరే వాని యొక్క తలంపులు ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ అంటాడు అనేక సంవత్సరాల కొరకు 19లో అతడు సమకూర్చుకున్న వాటన్నిటిని బట్టి కూడా అనుకుంటాడు, ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని తన ప్రాణంతో అతడు చెప్పుకుంటూ ఉన్నాడట. అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి వాని గురించి మాట్లాడుతున్న మాట, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. వెర్రువాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. ఒకవేళ నీ ప్రాణం పోతే నీవు సిద్ధపరిచినవి సంపాదించినవి ఎవరు ఇవ్వగును? అవును కదండి. ఈరోజు నీవు సంపాదించింది ఏది కూడా నువ్వు వెళుతూ కూడా తీసుకుని వెళ్ళవు. ఎందుకంటే యోబు గారు అంచాడు, నా తల్లి గర్భంలో నేను దిగంబరిగా వచ్చాను, తిరిగి మరలా దిగంబరిగానే వెళ్తా. అతడు రెండంతలుగా దీవించబడ్డాడు. అతడు ఆశీర్వదించబడినది దీవించబడినది ఏది కూడా తన చేతితో తీసుకుని వెళ్ళలేదు. ఇక్కడ అంచాడు కదా, ఇతడు అంచాడు, తనలో ఉన్న గర్వం, తనలో ఉన్న అహం, తనలో ఉన్న ఇగో, తనలో ఉన్నటువంటి వీటన్నిటిని బట్టి తనకు తాను ఇచ్చించుకుంటున్నాడు. ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించు, నా అంతటి వారు లేరు, నా అంతటి గొప్పవాడు లేదు. నేడు దినాల్లో భూలోకంలో కూడా అనేక మంది ఇదే పరిస్థితుల్లో, ఇదే తలంపులతో ఉన్నారు. నేను ధనవంతునిగా ఉన్నాను కదా, నేను పేరు కలిగి ఉన్నాను కదా, నేను ప్రత్యేకత కలిగి ఉన్నాను కదా, నా మాట అనేకులు వినిచున్నారు కదా, నా తలంపులు అనేకులు గ్రహించుచున్నారు కదా, నాకేంటి కొదువ, నాకేంటి లోటు, నాకేంటి కొరత అని అనుకుంటున్నారంటే, ఈ రోజున లోక సంబంధమైన ధనవంతుడిగా కాదు, నీవు పర సంబంధమైన ధనవంతుడిగా నువ్వు నిలిచి ఉండాలి. లోక సంబంధమైన ధనవంతుడిగా కాదు నువ్వు నడిపించబడడం, పరలోక సంబంధమైన ధనవంతుడిగా నువ్వు నడిపించబడాలి అంటే ఈ పరిపూర్ణమైన దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. ఈ వాక్యం నీ హృదయాన్ని సరిచేస్తుంది, వాక్యం నీ మనసును సరిచేస్తుంది, వాక్యం నీ తలంపులను సరిచేస్తుంది, వాక్యం నీ ఉద్దేశములను సరిచేస్తుంది, వాక్యం నీ ఊహలను సరిచేస్తుంది. వాక్యానుసారంగా నువ్వు నడిపించబడితే నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా, ఏ స్థలంలో అడుగు పెట్టినా నువ్వు బహుగా దీవించబడతావు, ఆస్వాదించబడతావు. ఈ మాచి ఉదయకాల సమయాన నీ జీవితంలో నీరు కట్టి ఫలించునగాక. ప్రార్థన. గొప్పవాడ నీకు స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు, ఆదరణకర్త నీకు వందనాలు. ఈ దినమందు ప్రత్యేకముగా నీ మాటలు విని నీ మాటల ద్వారా నడిపించబడగలిగే కృప మాకు కలుగు చేస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. బలపరచండి, ఆదరించండి. ఇహలోక సంబంధమైన ధనం వైపు మేము చూచుడి కంటే పరలోక సంబంధమైన ధనం వైపు చూచే భాగ్యమును మాకు దాయిచ్చి తోడయండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె పరలోకపు దేవుని సన్నిధి నీకు నీంచు వారికి సదాకాలం తోడయండి, నడిపించును గాక. ఆమె ఆమె ఆమె. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును గాక.